శివశంకర్ నాయకత్వం శివశంకర్ నాయకత్వం శివశంకర్ నాయకత్వం శివశంకర్ నాయకత్వం శివశంకర్ నాయకత్వం కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ శివశంకర్ నాయకత్వం శివశంకర్ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శివశంకర్ గారి నాయకత్వమా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శివశంకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి శివశంకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి శివశంకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కాబోయే ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ కావాలి జై బోలో కాంగ్రెస్ పార్టీకి జై బోలో కాంగ్రెస్ పార్టీకి జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శివశంకర్ నాయకత్వం శివశంకర్ గారి నాయకత్వం కాబోయే ఎమ్మెల్యే శివశంకర్ గారికి కాబోయే ఎమ్మెల్యే శివశంకర్ గారికి కాబోయే ఎమ్మెల్యే శివశంకర్ గారికి బోలో కాంగ్రెస్ పార్టీకి బోలో కాంగ్రెస్ పార్టీకి బోలో కాంగ్రెస్ పార్టీకి శివశంకర్ నాయకత్వం శివశంకర్ నాయకత్వం శివశంకర్ నాయకత్వం బోలో కాంగ్రెస్ పార్టీకి కాబోయే ఎమ్మెల్యే శివశంకర్ గారికి కాబోయే ఎమ్మెల్యే శివశంకర్ గారికి కాంగ్రెస్ పార్టీకి జై బోలో కాంగ్రెస్ పార్టీకి జై బోలో కాంగ్రెస్ పార్టీకి జై బోలో కాంగ్రెస్ పార్టీకి వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై బోలో కాంగ్రెస్ పార్టీకి జై బోలో కాంగ్రెస్ పార్టీకి గుర్తుకే మన ఓటు కాబోయే ఎమ్మెల్యే శివశంకర్ గారికి కాబోయే ఎమ్మెల్యే శివశంకర్ గారికి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ బోలో కాంగ్రెస్ పార్టీకి బోలో కాంగ్రెస్ పార్టీకి శివశంకర్ గారి నాయకత్వం శివశంకర్ గారి నాయకత్వం శివశంకర్ గారి నాయకత్వం హస్తం గుర్తుకే మన ఓటు హస్తం గుర్తుకే మన ఓటు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 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 జై 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 కాంగ్రెస్ శివశంకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి శివశంకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీకి బోలో కాంగ్రెస్ పార్టీకి బోలో కాంగ్రెస్ పార్టీకి జై బోలో కాంగ్రెస్ పార్టీకి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ శివశంకర్ గారి నాయకత్వం శివశంకర్ గారి నాయకత్వం శివశంకర్ గారి నాయకత్వం శివశంకర్ గారి నాయకత్వం హస్తం గుర్తుకే శివశంకర్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలి హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే జై కాంగ్రెస్ చేయి గుర్తుకోటే వా చేయి గుర్తుకే బోలో కాంగ్రెస్ పార్టీకి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శివశంకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 పాలన మారాలి చేయి గుర్తమ్మా అమ్మా చేయి గుర్తు కాంగ్రెస్ చేయి గుర్తమ్మా జై కాంగ్రెస్ బోలో కాంగ్రెస్ పార్టీకి జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే బోలో కాంగ్రెస్ పార్టీకి బోలో కాంగ్రెస్ పార్టీకి బోలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలి మారాలి
శివశంకరన్న గారి నాయకత్వం, శివశంకరన్న గారి నాయకత్వం. ఈ చెయ్యి ఎప్పుడు వదలదు, ఇది ఇట్లే ఉంటుంది, ఎప్పుడు ఇట్లే ఉంటాం పా. తప్పకుండా తప్పకుండా. ఈరోజు చిన్నేపల్లి గ్రామంలో మైనారిటీ సోదరులందరూ ఇఫ్తార్ వందికి నన్ను ఆహ్వానం పలికి సుమారు 1500 మంది తగ్గకుండా 2000 వరకు 2000 మంది జనం పెద్దపంజాన మండలం మొత్తం ఈ రోజు ఇక్కడికి ఆహ్వానం పలికి ఇఫ్తార్ వందికి నన్ను ఆహ్వానించడం చూస్తుంటే చాలా సంతోషం వేస్తా ఉంది. ఈ చిన్నేపల్లి గ్రామం నుండి పెద్దపంజాన మండలం నుండి యావత్ ఆంధ్రప్రదేశ్ కి ఒక నిదర్శనం పోతా ఉంది. ఇక్కడ ఎటువంటి రాజకీయాలకి అతీతంగా దైవ ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఎటువంటి రాజకీయాలంతా ఊరు బయట వరకు మాత్రమే. ఇక్కడ ఎప్పుడైతే ఈ సభలోకి అటెండ్ అయినామో, ఈ ఇఫ్తార్ విందులోకి ఎప్పుడైతే మేము అటెండ్ అయినామో, ఇక్కడ రాజకీయాలు లేవు. మేము ప్రార్థన చేసుకొని పోవాలని చెప్పి వచ్చినాం. ఆ దైవ సన్నిధిలో ఎటువంటి రాజకీయాలు మాట్లాడము. ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో ఉన్నాం కాబట్టి కార్యకర్తలందరితో సమావేశం చేసుకొని 6 గంటలకి ఆ దైవ సన్నిధిలో ప్రార్థనలు ముగించుకొని తప్పకుండా అన్ని కష్టాల బాధల్ని ఆయన చెంతన వదిలిపెట్టి మేము ఇంకా ప్రచారంలో నిమగ్నమై వెళ్తా ఉంటాం. ఇది తప్పకుండా షర్మిలక్క రాక రాజన్నను మర్చిపోలేని ఒక అభిమానము, కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న అభిమానము, కష్టాలు పడి బాధలు పడి ఇంకా ఈ పార్టీ జెండాని మోసుకుంటూ ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకొని భారతదేశంలో గొప్పగా బతికి చూపిస్తాం మన పలమనేరు నియోజకవర్గం నుండి. అంటే ఎక్కువ ఓట్ల మెజార్టీ తెచ్చుకొని గెలుపొందిపోతే అది గెలుపు కాదు. ప్రజలు అందరూ గెలిచిన రోజు నిజమైన గెలుపు. తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం ఉంది. మా అంతటా మేమే చేసుకుంటాము అని చెప్పని ప్రజలందరిలో చైతన్యం వచ్చేసింది. ఎవరు మోచేతి గంజి తాగాల్సిన అవసరం లేదు. మా నాయన చేసినాడు, మా తాత చేసినాడు అంటే తాత నాయన ఇప్పుడు మీరు చేసిందేమీ లేదు అనేది ప్రజలందరికీ నిస్పష్టంగా అర్థమైపోయింది. అందుకే ఇంత చలనం వచ్చి నన్ను ఇంతమంది పిలిచి చాలా సంతోషం వేస్తా ఉంది. ఇది కదా సంస్కృతి. ఏ ముస్లిం అని నన్ను ఇంత దూరం వరకు గౌరవించి సత్కరించినారు. ఇది భారతదేశం యొక్క సంప్రదాయం. మేమందరూ భారతీయులు అని ఈ రోజు చిన్నేపల్లి గ్రామం నుండి మన పెద్దపంజాన మండలం నుండి భారతదేశానికి ఒక నిర్వచనాన్ని ఇస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా మనమందరూ ఒక యూనిటీ అయి ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో
స్వచ్ఛమైన మెజార్టీతో తప్పకుండా గెలిచి ఇదే చైతన్యంతో 5 సంవత్సరాలు పనిచేసి ఎటువంటి లంచం లేకుండా ఒక్క రూపాయి ఆశించకుండా ఎంతో మంది మహానుభావులు దువా చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికుంది. ఈ కాంగ్రెస్ పార్టీని చంపేయాలని ఎన్నో శక్తులు ఆంధ్రప్రదేశ్ లో పుట్టినాయి. కానీ ఇకపైన ఈ కాంగ్రెస్ పార్టీని చంపడం ఎవరు సాధ్యం కాదు. గుండు సున్నాలో కుచులు పెట్టేసినారు ఈ పార్టీని. 0 టికెట్లు. ఈ రోజు గుండు 0 పార్టీ లాగా చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప మెజార్టీతో పొలంలో గెలుస్తుందనేది మీరందరూ చూసుకోవచ్చు. ఎంత మెజార్టీతో గెలుస్తుందనేది మీరందరూ చూసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఇది సముద్రం. ఈ పార్టీని ఎవరు ఏం చేయడం వాళ్ళ తరం కాదు, వాళ్ళ సాధ్యం కాదు. ప్రపంచం గర్వించదగ్గట్టుగా పాలనని అంది చూపిస్తాం. ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు తలెత్తుకుని సగర్వంగా సమానానికి ఒక నిర్వచనాన్ని పొలంలో నుండి చూపిస్తాం. సమానానికి ఏ కులమైనా ఏ మతమైనా మొత్తం ఒకటే. వీఆర్ ఆల్ ఇండియన్స్, మనము భారతీయులు అన్న భావనని ఈ రోజు ఈ చిన్నేపల్లిలో చూసినాం, పంజాబ్ మండలంలో చూసినాం. ఇది కదా సంస్కృతి, ఇది కదా సంస్కృతి. ఏ ముస్లిం అని నన్ను ఇంత దూరం వరకు గౌరవించి సత్కరించినారు. ఇది భారతదేశం యొక్క సంప్రదాయం. ఏదో ఓట్లేసి 2 పార్టీల కంటే ఎక్కువ ఓట్లు మెజార్టీ తెచ్చుకొని గెలుపొందిపోతే అది గెలుపు కాదు. ప్రజలు అందరూ గెలిచిన రోజు నిజమైన గెలుపు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కన బలంగా నిలబడిన తక్షణమే ఈ రోజు ఇంతమంది వెనకాల కొన్ని వేల మంది జెండా ఎత్తిన ప్రతి ఒక్కరూ ఈ రోజు నిలబడినారు. కాబట్టి తప్పకుండా ఈ రోజు కార్యకర్తల సమావేశం ఉన్నది. దాని తర్వాత 6 గంటలకి ఇఫ్తార్. ఇందులో కార్యకర్తల సమావేశానికి ఇఫ్తార్కి ఎటువంటి కనెక్షన్ లేదు. ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో ఉన్నాము. ఇఫ్తార్ ముందు ఎటువంటి రాజకీయాలు లేకుండా మేము ప్రార్థన చేసుకొని పోవాలని చెప్పి వచ్చినాం. ఆ దైవ సన్నిధిలో ఎటువంటి రాజకీయాలు మాట్లాడము. ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో ఉన్నాం కాబట్టి కార్యకర్తలందరితో సమావేశం చేసుకొని 6 గంటలకి ఆ దైవ సన్నిధిలో ప్రార్థనలు ముగించుకొని తప్పకుండా అన్ని కష్టాల బాధల్ని ఆయన చెంతను వదిలిపెట్టి మేము ఇంకా ప్రచారంలో నిమగ్నమై వెళ్తా ఉంటాం. స్పీచ్ ముగిస్తూ అన్న ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాం. నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి నా వందనాలు. ఇక్కడ ఈ పెద్ద పంజాల మండలం చిన్నేపల్లి గ్రామానికి ఇఫ్తార్ విందుకి మన యువ నాయకుడు కాంగ్రెస్ అభ్యర్థి మన శివశంకరన్న గారు రావడం పెద్ద పంజాల మండలం అదృష్టం. ముందు మంచి కాలం ఉన్నట్లు ఈ దేశానికి శ్రీరాముడు వచ్చే కాంగ్రెస్ పార్టీనే పాలన మారాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో మన ఈ పరమనా నియోజకవర్గంలో శివశంకర్ అన్న గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవాలని పెద్ద పంజాల మండలం అందరినీ కోరుతున్నాము. అదేవిధంగా అన్ని మండల ప్రజలు అందరూ ఓట్లేసి మన శివశంకర్ అన్న గారిని ఎమ్మెల్యే చేయాలని కోరుతూ ప్రార్థిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. 2 మాటలు పెద్దవి మాట్లాడితే अस्सलाम वालेकुम भाई बुजुर्ग दोस्तों, माँ भाना हो। अल्लाह ताला तो जो दुनिया में 18,000 मखलूकात को पैदा किया है, उसमें चुन छाट के नबी के उम्मत में पैदा किया, अशरफुल मखलूकात को बनाया है। एक टाइम में काबेतुल्लाह को तोड़ने के वास्ते एक बादशाह आया तो जो नबी को पूछे, नबी क्या बोले, ये घोड़े मेरे ही, ये ऊँटा है ना मेरे ही, काबेतुल्लाह अल्लाह का है क्या बोले। तब है ना जो बादशाह है ना क्या बोला, अब अल्लाह के वास्ते काबेतुल्लाह तोड़ने गया। अब अभी चिड़िया है ना क्या करे, उसके सर के ऊपर है ना कंकर मारे, वो बादशाह है ना चले गया। अब उसके बाद से ये है ना, अब है ना
अब ऊपर बैठे तो पार्टी उतरना गए तो जो कांग्रेस पार्टी सामने गई तो अल्लाह ताला हमारे अध्यक्ष को है ना साथ में लेके ये पार्टी है ना आगे बढ़ती है। हम उसके वास्ते हम सब भी मिलकर क्या करना, कांग्रेस को वोट डालना, शिवशंकरन्ना को वोट डालना, शिवशंकरन्ना को जिताएंगे। अल्लाह ताला हमना है ना आगे बढ़ेंगे। हमारी हुकूमत है ना सामने को आने को मौका करेंगे। अल्लाह ताला है ना, अल्लाह ताला हमारे मुसलमानों के ऊपर अल्लाह ताला मदद किया है। इसे जान सूझ के ठंडे दिल से सूझ के शंकरन्ना को जिताना है, कांग्रेस पार्टी को जिताना है। इसके वास्ते हमें सब भी है ना कांग्रेस को पार्टी को सामने ले लगेंगे। हमें दुनिया में भी अच्छे रहती, जो अल्लाह के सामने भी अच्छे रहती। और उसके वास्ते हमें सब भी जम के क्या करना, शिवशंकरन्ना को जिताना, कांग्रेस पार्टी को आप सामने बिठाए तो अल्लाह ताला हमना सब चीज को भी सामने रखता है। उसके वास्ते हमें क्या करना है तो हमें कांग्रेस को है ना शिवशंकरन्ना को जिता के कांग्रेस को सामने ले लगाना है। వచ్చిన ప్రతి మీడియా వాళ్ళకి నా నమస్కారాలు. అలాగే గ్రామస్తులు వచ్చినారు, అందరికీ చాలా సంతోషంగా ఉంది. నేను పిలిచిన తర్వాత అన్న ఒకే పిలుపుకి నేను వస్తాను అని చెప్పేసి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇప్పుడు చూసుకోవచ్చు, గత ప్రభుత్వాల కన్నా ఇప్పుడు ప్రతి గడప గడప తిరుగుతున్నారు, మీడియా సోదరులు తిరుగుతున్నారు. చూసుకోవచ్చు 10 సంవత్సరాల నుంచి దాదాపు కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. మనకు ఈ చిత్తూరు డిస్టిక్ లోనే కాదు, ఆంధ్రాలోనే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. ఇప్పుడు ఈసారి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మైనార్టీలు అందరూ సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు. గత 10 సంవత్సరాల ముందు చూసుకోవచ్చు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మైనార్టీలకు 4% రిజర్వేషన్ చరిత్రలో నిలిచిపోయింది విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తా ఉంది, శివశంకరన్న మా పొలంగా నియోజకవర్గానికి నిలుస్తున్నారు అన్న చాలా సంతోషము. ఆల్ ద బెస్ట్ అన్న. తప్పకుండా అందరూ కలుస్తారు. కర్ణాటక కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికీ తెలుసు. మైనార్టీ అంతా ఏకమవుతారు, అందరూ కాంగ్రెస్ కి ఏకమై గెలిపిస్తారు. పొలంగా నియోజకవర్గానికి అత్త మెజార్టీతో శంకరన్నని అందరూ కలిసి గెలిపిస్తాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, जय बोलो कांग्रेस पार्टी के, जय बोलो कांग्रेस पार्टी के, जय बोलो शर्मिलता के, जय बोलो शर्मिलता के, जय बोलो शिवशंकरन्ना के, जय बोलो शिवशंकरन्ना के। चलो चलो Cera Dalova, Dallas, quando eu quero ir depois. Okay. Eso es algo lindo. फोटो उतर लेते हो। फोटो उतर लेते हैं। फिर हमने आती की। फोटो ना? इंशाअल्लाह
हमें सब साथ देंगे, हमें सब आगे बढ़कर मेहनत करेंगे। जरूर अल्लाह की राह से उम्मीद है अल्लाह इस पार्टी को जरूर लाएंगे। बड़े बड़े भी यही आप कर रहे हैं, कोशिश कर रहे हैं सेकुलर पार्टी आए, ऐसी पार्टी आए जो लोगों में फितना ना करे, जो लोगों में इंसाफ पैदा करे, लोगों में खते ताल्लुक ना रखे। ऐसी पार्टी की कोशिश में हमारे बड़े कोशिश कर रहे हैं। हमारे बड़ों का यही मंशा है इंसाफ पसंद पार्टी हो, लोगों में उसका कानून उसे दे, लोगों में हर एक को उसकी बात उसे दे, उसका जो काम है उसे वो मिले। इसलिए हमारे बड़ों का यही मंशा है, हमारे बड़े भी यही मेहनत कर रहे हैं। इसलिए सारे बस्ती वालों से दरखास्त है इस कमेटी को साथ देने की कोशिश करें। इस कांग्रेस पार्टी में सब कोशिश कर जिताने की कोशिश करें। अल्लाह के नाम से उम्मीद है अगर मुसलमान और हमारे सब भाई हिंदू भाई सब मिलकर कोशिश करेंगे इंशाल्लाह जरूर ये पार्टी आएगी। इसलिए सब कोशिश करने की कोशिश करें, सब कोशिश करेंगे ना भाई, सबको हिम्मत के साथ आगे बढ़कर इस मेहनत करने के अल्लाह तौफीक अता फरमाए। और रमजान का मुबारक महीना है, रमजान के महीने में इफ्तियारी के वक्त में खुद दुआएं कबूल होती हैं। अल्लाह से अगर हमें मांगेंगे, अल्लाह से अपने दरखास्त पेश करेंगे, अल्लाह से अपने सारे हालात सुनाएंगे, अल्लाह जरूर कबूल करेंगे। अभी इंशाल्लाह 1-2 मिनट दुआ कर लेंगे, उसके बाद इफ्तियारी की दुआ पढ़ेंगे। नमाज के बाद उन्होंने दुआ होगी, इसमें पार्टी के ताल्लुक से भी दुआ होगी। और बस्ती के अंदर सारे मुल्क के अंदर सेकुलर पार्टी हो, सारे मुल्क के अंदर इंसाफ पसंद हो, इसके लिए दुआ भी होगी। इसलिए जितने लोग मेरी आवाज सुन रहे हैं अल्लाहुम्मा लका सुमतु बिका आमन्तु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ्तरतु फतक़ब्बल मिन्नी बिस्मिल्लाहि व अला बरकतिल्लाह। अशहदु अल्ला इलाहा इल्लल्लाह अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह हय्य अलस सलाह हय्य अलस सलाह हय्य अलल फलाह हय्य अलल फलाह قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله الحمد لله رب العالمين الرحمن عليهم ولا الضالين الناس أشتاقا ليروا أعمالهم فمن يعمل مثقال ذرة خيرا يره ومن يعمل مثقال ذرة صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. سمع الله لمن حمده الله أكبر الله أكبر. السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله. الحمد لله رب العالمين
अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला रसूलिही सय्यिदिना सल्लल्लाहु अलैहि वसल्लम फिल अजसाद। अल्लाहुम्मा सल्लि अला क़ब्रि मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम। अल्लाहुम्मा बारिक अला सय्यिदिना मुहम्मदिन व अला आलि सय्यिदिना मुहम्मद सलातन तकूनु लका रिदन व लिहक़्क़िही अदाअ व अतिही वसीलत वल फ़ज़ीला वल मक़ाम महमूद अल्लज़ी वअदतह वरज़ुक़ना अश-शफ़ाअ इन्नका ला तुख़्लिफ़ुल मिआद। मुहम्मदिन व अला आलि सय्यिदिना मुहम्मद इन्नहु ला यज़िल्लु मन वालैत वला यअता। फरमा हर एक को इंसाफ पसंद हो, हर एक को उसका मकाम देता हो, ऐसे को इख्तियार अता फरमा अल्लाह, ऐसे को पार्टी अता फरमा अल्लाह। खुसूसन उस पार्टी की तरफ से हमारे इलाके में अल्लाह बीएस अल्लाह जी शंकर राय भाई जो खड़े हुए हैं अल्लाह, उनको शिव शंकर भाई जो खड़े हुए हैं अल्लाह, उनको जीतने की तौफीक अता फरमा, उनके लिए रास्ते फराहम फरमा अल्लाह। ये पार्टी फरमा अल्लाह बहुत मेहनतें कर रहे हैं अल्लाह, हमारे मेहनतों को जाया ना फरमा, हमारे दुआओं को कबूल फरमा, इस पार्टी को तरक्की अता फरमा अल्लाह। जो मेहनत कर रहे हैं उनको कबूल फरमा, उनकी मेहनतों को रायगा ना बना अल्लाह, कामयाब बना, इस पार्टी जीतने की तौफीक अता फरमा अल्लाह। इस पार्टी जीतकर अल्लाह हर एक को इंसाफ पसंद कायम करने की तौफीक अता फरमा अल्लाह। झगड़े फितने फसादात को भारत से खत्म फरमा, भारत के मजलूमों की मदद फरमा, भारत के मसाजिदों की, मदारिसों की, खानकाहों की अल्हम्दुलिल्लाह बड़ी खुशी होती है। बहुत सालों का हमारे दरमियान ये इंतजार था कि कांग्रेस पार्टी आई, इसमें मेहनत करें, साथ देने वाली पार्टी, आगे बढ़ाने वाली पार्टी। हम लोग कई अखबारात में देते हैं, कई न्यूज़ में देते हैं हमारे मदारिस के बारे में, मसाजिद के बारे में, हमारे शब्दों के पार्टी जिनके नाम हम लेना नहीं चाहते हैं, लेकिन हमारे लिए बचाव करने वाली पार्टी, हमें आगे बढ़ाने वाली पार्टी वो पार्टी है कांग्रेस पार्टी। इसलिए हम सब जमकर मेहनत करना है और हमारे टीवीएस शिवशंकर एमएलए पार्टी हमें को जिताना है, हमारी मेहनत, हमारी कोशिशों से हम इनको आगे लाना है। आप हम लोग जानते हैं एनआरसी है, सीएए है, एनपीआर है, जिसे रोकने वाली पार्टी, उसे थूकने वाली पार्टी, उसे ठुकराने वाली पार्टी वो पार्टी है कांग्रेस। इसके बारे में मेहनत करना है, यह हमारे ऊपर एक उम्मीद लेकर यहाँ पर हमारे दरमियान में आए हुए हैं, बड़ी खुशी है, हमारी जिम्मेदारी है। अल्हम्दुलिल्लाह बहुत सारे उलमा हम इसकी तायीद करते हैं, इस पार्टी को अब आगे बढ़ाने की कोशिश करते हैं, मेहनत करते हैं। हम कोई सी भी पार्टी के ऊपर हमें भरोसा नहीं है, जो भरोसा पार्टी है वो कांग्रेस पार्टी है। मेरा सबसे पहला वोट, जो मेरा वोट बनने के बाद जो मैं वोट डाला हूँ वो पहला वोट है, वो कांग्रेस का वोट है। आप भी एक मेहनत करना है, हमारा वोट जाया होने नहीं देना है, हमारा वोट नुकसान होने नहीं देना है। हम मुसलमान के हिसाब से, सेकुलर के हिसाब से हम जीना है ये भारत में, तो वो पार्टी का हमारा वोट है ना, वो कांग्रेस पार्टी को देना है। सब मेहनत करो, इंशाअल्लाह सार आएंगे, उसके बाद हमको करके दिखाएंगे इंशाअल्लाह। ये एनपीआर, सीएए, एनआरसी ये खत्म हो जाना है। हम देखते हैं हमारे कर्नाटका, पड़ोस मुल्क में कर्नाटका में अब हमारे कांग्रेस पार्टी आने के बाद किस तरह एनआरसी को, सीएए को, एनपीआर को रोका है, ठोका है, उसे आगे नहीं दिया है। अब हमारे आंध्र प्रदेश में ये मख्फी तौर पर रख दिए हैं कि होगा कि नहीं होगा। अक्सर लोग कहते हैं जो पार्टी अब चल रहे हैं वो पार्टी वाले इसको लागू कर चुके हैं। बात समझ में आई? मौका दे इंशाअल्लाह। कौन देखता है सब यही करो कि ये इफ्तार बिंदु है, होने के बाद क्या है अपना अपना काम अपनी मेहनत के हिसाब से साल को जिताने की कोशिश करें इंशाअल्लाह। कोई इसमें घबराने की कोई जरूरत नहीं, ऐसे आते रहते हैं, दरबार में आते रहते हैं, इनका ला एतबार होके जय कांग्रेस, जय कांग्रेस, कांग्रेस। ఈరోజు
పెద్ద పంజాని మండలం ప్రజలందరూ ఇఫ్తారు సందర్భంగా విందు సందర్భంగా అందరూ అటెండ్ అయ్యి చాలా సంతోషం వేస్తా ఉంది. ఈరోజు జీవితాంతకాలం నేను దీన్ని మర్చిపోను. మన పలమనేరు నియోజకవర్గంలో ఉండే అన్ని దర్గాలు 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపిస్తాం. అన్ని మసీదులు అభివృద్ధి చేసి చూపిస్తాం. తప్పకుండా మన అభివృద్ధికి 24 గంటలు పాటుపడతానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మనం పని చేసుకుంటూ పోతాం, పని చేసి చూపిస్తాం. ఈ 10 సంవత్సరాల నుండి ఏమైతే కోల్పోయినామో అది తప్పకుండా పొందుతామని చెప్పని మనస్ఫూర్తిగా మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను. ఇకపైన ఎవరు ఈ 10 సంవత్సరాల నుండి ఏం చేశారనేది అందరికీ తెలుసు. ఇంకొక 40 రోజుల్లో గెలిచి మళ్ళీ ఇదే చిన్నేపల్లికి వస్తాను, ఇదే పెద్ద పంజాని మండలానికి మళ్ళీ తిరిగి వస్తాను మీ అందరి ఆశీర్వాదంతో. ఎవరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా ఈ రోజు ఓపెన్ గా భారతదేశంలో బీజేపీ పార్టీని ఇంకా ఎంత బాధలు పడతా ఉన్నామనేది మీకు అందరికీ తెలుసు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా బాబు, జగన్, పవన్ అనేది ఈరోజు ఓపెన్ ఫ్యాక్ట్ అయింది. అందరూ బాధ కాంగ్రెస్ రావాలని చెప్పని గుండెల్లో నాటుకుపోయింది. ఇది ఎవరిని చెప్పినా చెప్పకపోయినా ఇది నగ్న సత్యం, ఓపెన్ ఫ్యాక్ట్. కాబట్టి తప్పకుండా కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, ఆంధ్రలో కాంగ్రెస్ వస్తుంది. అందులో పలమనేరు కాన్స్టిట్యున్సీ అత్యధిక మెజార్టీతో గెలిచి మళ్ళీ ఇదే చిన్నేపల్లికి, ఇదే పంజాని మండలానికి మళ్ళీ తిరిగి వస్తానప్ప. తప్పకుండా అందరి ఆశీర్వాదం నేను మర్చిపోను. దీన్ని అభివృద్ధిలో చేసి చూపిస్తాను. అభివృద్ధి మాట్లాడుతుంది, ఇంకా పైన నేను ఎక్కువ మాట్లాడను. అభివృద్ధి మాట్లాడుతుంది. ప్రతి దర్గా, మసీదు, ప్రతి బిడ్డ భవిష్యత్తుకి పునాదులు వేస్తా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా బలమైన మెజార్టీతో వచ్చి పనులు చేసుకుంటా పదాం. ఒకరికొకరు కలిసి మెలిసి ఇంకా అన్నదమ్ముల్లాగా ఉందాం. 2,55,000 మంది కలిపితే మన కుటుంబం, నాది ఒకరిదే కుటుంబం కాదు, 2,55,000 మంది ఒక కుటుంబమై మనమందరూ అన్నదమ్ములై తప్పకుండా ఉన్న సమస్యల మీద పోరాడుకుంటా భారతదేశం గర్వించదగ్గ కాన్స్టిట్యున్సీ పలమనేరు అని చెప్పని సగౌరవంగా తలెత్తుకున్న రోజులు ఇంకా దగ్గరలో ఉన్నాయి. 36 రోజుల్లో ఆ సందర్భము అందరూ చూస్తారు. అత్యధిక మెజార్టీతో గెలిచి అన్ని అభివృద్ధి పనులు చేయకుండా ముందుకు వెళ్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అందరికీ మాటిస్తూ, ఈ సభా సమక్షంలో నేను మాటిస్తూ నా ఒక విన్నపాన్ని ముగించుకుంటూ జై హింద్. మనం కలిసి ముందరికి వెళ్దాం. సలీం అన్న తెలుసు కదా, మీ కూడా ఆయన మీ గురించి చెప్పినారు. అందుకోసమని ఇక్కడికి వచ్చి నేను చూసి తప్పకుండా అది ఇక్కడే భద్రాచలం. ముందు ఆయన దగ్గర సెక్యూరిటీగా పనిచేశాను, గణేష్ దగ్గర. ఇప్పుడు లేదు. తప్పకుండా వచ్చి మన పలమనేరు పార్టీ ఆఫీస్ దగ్గరికి రా, మనం కలిసి పనిచేద్దాం, వెళ్దాం. వైఎస్ఆర్ జంక్షన్ రా ఒకసారి, మనం కలిసి ముందరికి వెళ్దాం. డైలీ పనిచేద్దాం. నెంబర్ తీసుకో, వాట్సాప్లో ఫోన్ చేయగల ఎత్తకపోయినా 9999 చెప్తాలే రాయలు పెట్ట 10 నిమిషాలు పలమనేరు నువ్వే మెయిన్.
బాగుంటుంది